దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, మోషే జీవితంలో నుండి మోషే ప్రార్థనా జీవితాన్ని కొన్ని వారాలుగా మేము ధ్యానించడానికి మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. ఈరోజు కూడా మరి మోషే జీవితంలో, ఆయన ప్రార్థనా జీవితంలో మరొక అంశాన్ని మేము ధ్యానించుకొనబోతూ ఉండగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మేము ఏ రీతిగా ప్రార్థించాలో మీరు మాకు నేర్పించండి నాయన. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గత కొన్ని వారాలుగా మరి మోషే ప్రార్థనా జీవితం గురించి మరి అనేక అంశాలు మనం ధ్యానం చేశాం. ఇప్పటి వరకు 13 భాగాలు నేను మీతో పంచుకున్నా. ఈరోజు 14వ భాగం. హెడ్డింగ్ పెట్టుకోండి, మోషే ప్రార్థన 14వ భాగం, పార్ట్ 14. మోషే భక్తుడు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయుల్ని నడిపించగలిగాడంటే కారణం ఆయన సొంత శక్తి కాదు, అది దేవుని యొక్క శక్తి. అనుక్షణం దేవుని మీద ఆధారపడటం ద్వారా, దేవుని వైపు చూడటం ద్వారా, మరి దేవుడిచ్చే శక్తిని బట్టి ఆయన విజయవంతంగా 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు నుండి దాదాపు కానాను దగ్గర వరకు, అనగా మోయాబు మైదానం వరకు నడిపించాడు. దానికి కేవలము ఆయన దేవుని మీద ఆధారపడటమే. ఈరోజు మరొక ఘట్టాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం సంఖ్యాకాండం 14వ అధ్యాయం మరి 1వ వచనం నుండి 10 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. 1 నుంచి ఎక్కడి దాకా 10 వరకు. ఈ చిన్న వాక్య భాగాన్ని మరి 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటిగా సమాజం యొక్క కేకలు. ఏంటి మొదటి భాగం పేరు? సమాజం యొక్క కేకలు, 1 నుండి 4 వచనాలు. రెండవదిగా మోషే అహరోనుల ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ మోజెస్ అండ్ ఆరోన్. మోషే అహరోనుల ప్రార్థన, అది 5వ వచనం. చివరిగా 3వది గాడ్స్ ఆన్సర్, దేవుని యొక్క జవాబు. మరి మోషే అహరోనుల ప్రార్థనకి దేవుడు ఎలాంటి జవాబు ఇచ్చాడో 6 నుండి 10 వచనాల్లో మనం చూడబోతున్నాం. కనుక మొత్తం 3 భాగాలు. చెప్పండి, మొదటిదేంటి? సమాజం యొక్క కేకలు, 1 నుంచి 4 వచనాలు. రెండవది ఏంటి? మోషే అహరోనుల ప్రార్థన, అది 5వ వచనం. చివరిగా దేవుని యొక్క జవాబు, గాడ్స్ ఆన్సర్, 6 నుండి 10 వచనాలు. ఈ 3 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేసుకుందాం. చెప్పండి, మొదటి అంశం ఏంటి? సమాజం యొక్క కేకలు. 20 లక్షల మంది ప్రజలు పెద్దగా అరుస్తున్నారు, ఏడుస్తున్నారట. చూడండి, దేవుని వాక్యం మనం చూద్దాం. మొదటి 4 వచనాల్లో ఈ సత్యాన్ని మనం చూడొచ్చు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు. దీనిలో కూడా 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి కేకలు, కన్నీరు. రెండవది సణుగులు. చూద్దాం మొట్టమొదటి కేకల గురించి. మొదటి వచనం, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఎలా మొదలైంది ఈ మాట? ఒక పదంతో. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను. పెద్ద పెద్దగా అరుస్తున్నారు ప్రజలు. ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఒకవైపు పెద్దగా అరుస్తున్నారు, ఒకవైపు రాత్రంతా నిద్రపోకుండా తెల్లవారులు ఏడుస్తూనే ఉన్నారు. వై ఇక్కడ ఒక మాటతో ప్రారంభమైంది, అప్పుడు అని ఉంది. వెంటనే మనం ప్రశ్న వేసుకోవాలా, ఎప్పుడు ఈ సర్వ సమాజం కేకలేస్తున్నారు? ఏ సందర్భంలో వీళ్ళు రాత్రంతా ఏడుస్తున్నారంటే మరి 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించాలి. 13వ అధ్యాయంలో ఉన్న సారాంశం అంతా ఏంటంటే, మోషే 12 మంది వేగుల వారిని కనాను దేశం వేగు చూడటానికి పంపించాడు. వేగు చూడటం అంటే గూఢచారులుగా వెళ్ళి
ఆ కనాను దేశంలో ప్రజలు ఎలా ఉన్నారు, మన గురించి ఏమనుకుంటున్నారు, అక్కడ యుద్ధం చేయడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలాంటి పంటలు పండుతాయి చూసి రమ్మని పంపించాడు. ఎంతమందిని? 12 మందిని, గోత్రానికి ఒకళ్ళ చొప్పున. ఈ 12 మంది వెళ్ళారు. 40 రోజుల పాటు ఆ దేశమంతా సంచరించారు మారు వేషంలో. దేశమంతా సంచరించి 12 మంది మరలా మోషే దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇచ్చారనమాట. ఈ 40 రోజులు ఎలా జరిగిందో. 30 సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నా చూడండి. 31వ వచనం. వారిలో 10 మంది చెడ్డ సమాచారం ఇచ్చారు. మొత్తం 12 మంది వెళ్ళారు కదా. ఎంతమంది? 10 మంది. ఆ 10 మంది ఏమంటున్నారో చూడండి. 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు 13:31 ఆ జనులు మనకంటే బలవంతులు. తర్వాత ఏముంది? మనము వారి మీదకి పోజాలం. మోషే గారు, అబ్బో అక్కడ వాళ్ళు సామాన్యులు కాదండి, వాళ్ళు ఎవరంట? మనకంటే కూడా బలవంతులు. అక్కడ ఎవరున్నారంటే ఒకసారి పేజీ వెనక్కి తిప్పి చూడండి. అక్కడ ఎవరిని చూశారో చెప్తాడు. 28వ వచనం. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలివి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ మేము అనాకీలను చూచితిమి. అనాకీలు అంటే ఒక్కొక్కడు 9 అడుగులు ఎత్తుంటాడు అన్నమాట. గొలియాతు సంతానం అంతా అక్కడే ఉన్నారు. గొలియాతు లాంటి వాళ్ళు అన్నమాట. అంత పెద్ద పెద్ద వ్యక్తుల్ని మనం చూసాం. మనం ఏమాత్రం గెలవలేం, అక్కడికి మనం వెళ్తే గెలవలేం. మళ్ళీ రండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32వ వచనం మధ్యలో చదువుతున్నా. చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించే దేశం. అబ్బో వాళ్ళు మనుషులను తింటారయ్యా, రాక్షసుల్లాగా ఉన్నారని చెప్తున్నాడు. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అంటే చాలా పెద్ద హైటు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు. 33వ వచనం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను మేము చూచాం. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, వాళ్ళ దృష్టికి కూడా అట్లే ఉంటిమన్నారు. ఎప్పుడైతే ఈ వార్త విన్నారో పెద్దగా అరవడం మొదలుపెట్టారు, కేకలేయటం. అందుకు ఏడుస్తున్నారన్నమాట. రాత్రంతా ఏడుస్తున్నారు. సమాజం వారి కేకలు. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు అరుస్తున్నారు? మీరేమో మేము కానాను దేశం తీసుకెళ్తామంటున్నారు, అక్కడున్న వాళ్ళు అనాకీయులు, నెఫీలీయులు రాక్షసుల్లాగా ఉన్నారు. వాళ్ళు వచ్చిన మనుషులందరినీ చంపి తినేస్తారు, వాళ్ళకి మనం ఆహారం అయిపోతాం మనం గనక వెళ్తే అని ఎప్పుడైతే ఈ చెడ్డ సమాచారం చెప్పారో ప్రజలందరూ ఏడవడం మొదలుపెట్టారు, పెద్ద పెద్ద కేకలేయడం మొదలుపెట్టారు. ఎవరు నిద్రపోలేదండి. 20 లక్షల మంది ప్రజలు రాత్రంతా పెద్దగా ఏడుస్తుంటే నిద్రపడుతుంది అసలు ఎవరికైనా? అసలు ఎందుకు? మన ఇంటి పక్కింటి వాళ్ళు ఎవరన్నా, ఎదురింటి వాళ్ళు రాత్రంతా ఏడుతున్నారు, పాప ఎవరైనా చనిపోయి ఏడుతున్నారు, మన నిద్ర పట్టిద్దా? కానీ ఆ సమాజంలో ఆ రాత్రంతా భయంతో కేకలు, అరుపులు, రాత్రంతా ఏడ్చిరి. కేవలం ఏడవడం మాత్రమే కాదు, రెండవది సణిగారు కూడా. రాసుకోండి. మొట్టమొదటి కేకలు, రెండవది ఏడుపులు, మూడవది సణుగులు. చూడండి ఎలా సణుగుతున్నారు. 2, 3 వచనాలు. మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొండ్రి. ఎవరి మీద సణిగారు? నాయకుడు మోషే వాళ్ళ అన్న అహరోను మీద సణుక్కున్నారు. ఏమని సణుగుతున్నారో చెప్తున్నాడు రచయిత. 3వ వచనం. ఆ సర్వ సమాజం అంటున్నారు, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యంలో మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను. మొత్తం 3 ప్రశ్నలు వేశారు. ఏంటి చెప్పండి 3 ప్రశ్నలు? ఐగుప్తులో సచ్చినా బాగుండేది మేము, ఈ అరణ్యంలో రాలిపోయినా బాగుండేది, కత్తి చేత చంపబడినట్లు యెహోవా దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ దేశానికి తీసుకెళ్తున్నాడు అంటే, ఈ దేశానికి వెళ్తే మేమేమైపోతాం? చచ్చిపోతాం. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మోషే అహరోనుల మీద. సణుగుతున్నారు. సనగడం మాత్రమే కాదు, వాళ్ళు ఒక తీర్మానం కూడా చేసుకుంటున్నారు. ఒక తీర్మానం చేశారు కూడా. ఏమిటి ఆ తీర్మానం? 4వ వచనం. వారు అంటున్నారు, మనం ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళుదాం అని ఒకడితో ఒకడు చెప్పుకొనగా. అది చెప్పండి ఏంటి తీర్మానం? ఇక మోషే వద్దు మనకు నాయకుడుగా,
మోషే, అహరోను, మిరియాముల నాయకత్వంలో మనం ఇక ముందుకెళ్ళడం లేదు. ఇప్పుడు ఒక కొత్త లీడర్ని ఎన్నుకుందాం. ఎక్కడికి వెళ్దాం? ముందుకా వెనక్క? కమ్ లెట్ us గో బ్యాక్ టు ఈజిప్ట్. తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం మంచిది, ఎందుకంటే ముందుకెళ్ళి చచ్చిపోతాం. దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అన్న విశ్వాసం ఏమైనా ఉన్నదా వీళ్ళకి? చెప్పండి, ఏం లేదు. గతంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తు సైన్యాన్ని సముద్రంలో ముంచివేసిన దేవుడిని, ఆ దేవుని కార్యాన్ని కళ్ళారా చూశారు వీళ్ళు. అయినా వీళ్ళకేం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం లేక కేకలేస్తున్నారు, అది మొదటిది. రెండవది, రాత్రంతా ఏడుస్తున్నారు, అది రెండవది. మూడవది, మోషే అహరోనుల మీద సణుగుతున్నారు. నాలుగవది, ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని తిరిగి వెనక్కి వెళ్దామని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. NET బైబిల్ అనేటువంటి ఆ బైబిల్లో ఇలా రాశారు వ్యాఖ్యానంలో, దే రిటర్న్ టు ఈజిప్ట్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. మేము తిరిగి వెనక్కి వెళ్తాం అనేటువంటి ఆ యొక్క ఆలోచన దేవుని మీద వాళ్ళకి విశ్వాసం లేకుండా చేసింది. వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో మోషే, అహరోనులు ఏం చేశారో మనం చూద్దాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. మొట్టమొదటిది సమాజం యొక్క కేకలు, రెండవది మోషే అహరోనుల ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో మోషే అహరోనులు ఏమాత్రం భయపడలేదు, బెదిరిపోలేదండి. వాళ్ళు దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. అసలు ఎలాంటి పరిస్థితి మనకు ఎదురైతే మనమైతే ఏం చేస్తాం? మీ ఇంట్లో వాళ్ళే ఉన్నారనుకోండి, మీ ఇంటి వాళ్ళే పెద్దగా అరుస్తున్నారు, రాత్రంతా ఏడుస్తున్నారు, మీ మీద సణుగుతున్నారు, గొణుగుతున్నారు, చివరికి మీ నాయకత్వంలో మేము ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం బయటకు అంటున్నారు. ఎలా ఉంటుంది? అసలు ఆ టైంలో ప్రార్థన చేయాలని ఆలోచన వచ్చిద్దా? ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా ఇది ఎంత కష్టమో చూడండి. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో, కలవరపడే పరిస్థితుల్లో సమాజం ఒకవైపు కలవరపడుతూ ఉంటే మోషే అహరోనులు ఏమాత్రం కలవరపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కలవరపడలేదో తెలుసా? వాళ్ళతో దేవుడు ఉన్నాడు. వాళ్ళ సమస్యని వినడానికి, వాళ్ళ సమస్యలో వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్మారు. దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. చూడండి వారి ప్రార్థన, హెడ్డింగ్ పెట్టుకోండి. రెండవది మోషే అహరోనుల ప్రార్థన, 5వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 5వ వచనం. నాతో కలిసి అందరూ చదవండి. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అండర్లైన్ చేసుకోండి, అదే ప్రార్థన. ఈ సాగిలపడటం అనేది మోషేకి బాగా అలవాటు. ఏ సమస్య వచ్చినా ఆయన సాగిలపడేవాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. చూడండి కొన్ని రెఫరెన్సులు చూద్దాం. 16:4 మోషే ఆ మాట విని సాగిలపడెను. 16:22 వారు సాగిలపడి. 22వ అధ్యాయం 6వ వచనం. 22వ అధ్యాయం 6వ వచనం. క్షమించండి, 20వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా. ఆయనకి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆయన ప్రార్థన చేసేవాడు. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో మనకి ఎలా అనిపిస్తుందంటే చూడండి, 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. మనకు ఎలా అర్థమవుతుందంటే చదువుతుంటే ఆ ప్రజల ఎదుట సాగిలపడినట్టుగా కనిపిస్తుంది, కానీ దాని అర్థం అది కాదు. NET బైబిల్లో ఇలా రాశాడు, దే ఆర్ నాట్ బౌయింగ్ బిఫోర్ ద పీపుల్. వారు ప్రజల ఎదుట సాగిలపడలేదు కానీ, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్, అనగా ప్రజల ముందు దే బౌ బిఫోర్ గాడ్. ప్రజలు చూస్తూ ఉండగా ప్రజల ఎదుటనే దేవుని ఎదుట ఏం చేశాడు? సాగిలపడ్డాడు. ఎందుకు? ఫర్ ఇంటర్సెసరీ ప్రేయర్.
ఈ ప్రజల కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన దేవుని ఎదుట సాగిలపడ్డాడు. ఎవరు చూస్తూ ఉండగా? ఈ సర్వ సమాజ సంఘము చూస్తూ ఉండగా. కాబట్టి మోషే అహరోనులు ఏమాత్రం కలవరపడలేదు. మనకైతే ఎంత కలవరమో, ఎంత టెన్షనో. అసలు బీపీ లేని వాళ్ళకి కూడా బీపీ వచ్చింది, ఇక బీపీ ఉన్న వాళ్ళకైతే హై బీపీ వెళ్ళిపోయింది అన్నమాట. ఈ మధ్య కలవరం మీద ఒక పాట రాస్తా ఉన్నా, ఇంకా కంప్లీట్ చేయలే. కలవరపడకు సోదరా, కలవరపడకు సోదరి, కలువరినాథుడు నీతో ఉండగా కలవరమెందుకు, కలువరినాథుడు నీతో ఉండగా కలవరమెందుకు. ఎందుకు కలవరపడేది? ఎవరున్నారు మనతోటి? మనతో ఉన్నాడు ప్రభు. ఒక వాగ్దానం రాశాను, సదాకాలము నీతో ఉన్నానని సెలవిచ్చేగా ప్రభు, సెలవిచ్చేగా. సదాకాలము మీతో ఉన్నానని సెలవిచ్చేగా ప్రభు, సెలవిచ్చేగా. టెన్షన్ ఎందుకు దండగా యేసయ్య ఉండగా, టెన్షన్ ఎందుకు దండగా యేసయ్య ఉండగా. కలవరపడకు సోదరా, కలవరపడకు సోదరి, కలువరినాథుడు నీతో ఉండగా కలవరమెందుకు, నీకు కలవరమెందుకు. అది పాట. ఇంకా 2 చరణాలు రాయాలి. ప్రార్థన చేయండి, దేవుడు మంచి చరణాలు ఇవ్వాలని. చాలాసార్లు కలవరపడతా ఉంటాం. నేను ఒక్కదాన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్య, నేను ఒక్కడినే ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్య. నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు ఒక్కడివి కాదు, నీతో ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మోషేని పిలిచినప్పుడు నా వల్ల కాదంటే దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఆ వాగ్దానం మోషే ఎప్పుడు మర్చిపోలేదు జీవితంలో. దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇప్పుడు నాకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుని సహాయం నేను కోరుకుంటానని వెంటనే మోషే అహరోనులు సర్వ సమాజం చూస్తూ ఉండగానే దేవుని ఎదుట సాగిలపడి వారు విజ్ఞాపన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? మనం ఏం చేస్తున్నాం? అంతా ప్రశాంతంగా ఉంటే, మనం ప్రశాంతంగా ఉండడం పెద్ద గొప్ప ఏమీ కాదు. అది లోకంలో ఉన్న మనుషులు కూడా ఉంటారు. చుట్టూ కలవరం ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే అది నిజమైన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. అర్థమైందా మీకు? చుట్టూ కలవరం ఉన్నప్పటికీ నువ్వెలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. క్రీస్తులో ప్రశాంతతను అనుభవించాలి. నీ చింత యావత్తు దేవుని మీద వేసి నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నాకు దేవుడున్నాడు అనే ధైర్యం నీకు ఉండాలి. దేవుడున్నాడనే ఒక భరోసా నీకు ఉండాలి. విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఇప్పుడు దాకా 2 విషయాలు చూసాం. ఒకటి సమాజం యొక్క కలవరం, రెండవది మోషే అహరోనుల ప్రార్థన. ఇక మూడవది మనం చూద్దాం, దేవుని యొక్క జవాబు. ఎవరి జవాబు? మరి మోషే ప్రార్థనకి, అహరోనుల ప్రార్థనకి దేవుడు ఎలాంటి జవాబిచ్చాడు, ఈ సమస్యని ఎలా పరిష్కరించాడో మనం 6 నుండి 10 వచనాల్లో మనం చూస్తాం. దేవుడు ఇక్కడ 2 కార్యాలు చేశాడు. వీళ్ళ ప్రార్థన అయిపోగానే ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు? 2. మొట్టమొదటిది, గాడ్ స్ట్రెంథెన్ ద ట్రూ లీడర్స్. మొత్తం 12 మంది వెళ్ళారు కదా. 12 మందిలో ఆ తక్కిన 2 ఉన్నారే, ఆ 2 కాలేబు, యెహోషువాలు. ఏం పేరు వారి పేర్లు? కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరినీ దేవుడు బలపరిచాడు. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేశారో ఈ ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు. వీళ్ళ పక్షంగా మాట్లాడటానికి దేవుడు వాళ్ళిద్దరినీ లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన విని మనకు సహాయం చేయడానికి, మన పక్షాన నిలబడటానికి, మన పక్షాన వాదించడానికి దేవుడు ఎవరినో ఒకరిని లేపుతాడు నీ పక్షంగా. అది దేవుడు చేసే మొదటి పని. గాడ్ స్ట్రెంథెన్డ్ ద ట్రూ లీడర్స్, జాషువా అండ్ క్యాలెబ్. చూడండి, యెహోషువ, కాలేబులు 6 నుంచి 9 వచనాల్లో ఏమన్నారో మనం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. అప్పుడు అంటే ఎప్పుడు? మోషే అహరోనులు సాగిలపడి ప్రార్థన చేసిన తరువాత.
అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువాయు, ఇంకా యెఫున్నె కుమారుడగు కాలేబును వాళ్ళిద్దరూ బట్టలు చించుకొనుట అంటే తమ దుఃఖాన్ని తెలియచేయుట, ఆవేదనకు గుర్తు. ఆ దినాల్లో ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇలా అంటున్నారు. చూడండి వీళ్ళ రిపోర్ట్ ఎలా ఉందో. మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. వీళ్ళు ఏమంటున్నారు? అబ్బో అది మంచిది కాదయ్యా అంటున్నారు. కానీ వీళ్ళిద్దరు ఏమంటున్నారు? అది చాలా మంచి దేశం. 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేరుస్తాడు, దానిని మనకు ఇస్తాడు. అది ఎంత మంచి దేశం అంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. వీళ్ళేమంటున్నారు? వాళ్ళేమో మనం ఓడిపోతాం అంటున్నారు. వీళ్ళేమంటున్నారు? మనం గెలుస్తాం, దేవుడు మనల్ని ఆ కనాను దేశంలో చేరుస్తాడు, ఆ దేశాన్ని మనకు స్వాస్థ్యంగా ఇస్తాడని విశ్వాసంతో చెప్తున్నారు. 9వ వచనం చూడండి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడబాకండి. ఎందుకు మీరు తిరగబడుతున్నారు అని ప్రజలతో అంటున్నారు. ఆ దేశ ప్రజలకు భయపడబాకండి, వారే మనకు ఆహారం అవుతారు. మీరేమంటున్నారు? మనం వాళ్ళకి ఆహారం అవుతాం. వీళ్ళిద్దరు అంటున్నారు మనం వాళ్ళకి ఆహారం అవడం కాదు, వాళ్ళే మనకి ఆహారం అవుతారు. దాని అర్థం ఏంటంటే అన్నం తిన్నంత తేలిక వాళ్ళని చంపటం. ఎంత తేలిక? ఆహారం తిన్నంత తేలిక వాళ్ళని చంపటం. మరొక మాట రాశాడు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. నీడ అనే మాట అండర్లైన్ చేసుకోండి. వాళ్ళకు ఒక నీడ ఉంది, వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఇక్కడ దేర్ ప్రొటెక్షన్ ఈజ్ గాన్. వారి నీడ వారి నుండి తొలగిపోయాను. బట్ కానీ ద లార్డ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు. వాళ్ళ యొక్క ఆశ్రయము వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళ నీడ వాళ్ళకు తొలగిపోయింది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏ రక్షణ లేదు, వాళ్ళని కాపాడేవాళ్ళు లేరు. కానీ ఆ తర్వాత ఏమని చూడండి, యెహోవా మనకు తోడై ఉన్నాడు. వాళ్ళకి ఎవరు తోడు లేరు, అది వాళ్ళని కాపాడేవాళ్ళు లేరు, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవారు లేరు. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వాళ్ళకు మీరు భయపడబాకండి అన్నారు. 2 సార్లు అన్నారు, భయపడకుడి. చూడండి యెహోషువ కాలేబులను దేవుడు ఎంతగా వాడుకున్నాడో. ఇక్కడ ప్రజలు భయపడకుండా ఉన్నట్టు చేయాలనుకున్న ఒక మంచి రిపోర్టుని వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇక రెండవదిగా దేవుడు ఎలా సహాయం చేశాడో చూస్తున్నాం. మొదటిగా దేవుడు యెహోషువ కాలేబుల విశ్వాసాన్ని బలపరిచాడు. రెండవదిగా గాడ్స్ గ్లోరీ అపియర్డ్ టు ఆల్. దేవుని మహిమ అందరికీ కనబడింది. అది దేవుని మహిమని అందరూ కళ్ళారా చూశారు. ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని మహిమ మేఘము, షకీనా మేఘము దిగి రావడం వాళ్ళు కళ్ళారా చూశారు. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, నేను మీ మధ్యలో ఉన్నాను అన్నట్లుగా. చూడండి 9వ వచనం లాస్ట్ లైన్. ఇంతగా వీళ్ళు వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటే వాళ్ళ స్పందన ఎలా ఉందో చూడండి. 9వ వచనం లాస్ట్ లైన్, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపండి అంటున్నారు. వాళ్ళు అంటున్నారే ముందు ఇద్దరిని చంపేయండి రా అంటున్నారు. ఎవరిద్దరిని? యెహోషువ కాలేబుల్ని. అంటే మనం చెప్పిన 10 రిపోర్టుకి వీళ్ళు వ్యతిరేకంగా చెప్తున్నారు. ముందే వాళ్ళని చంపండి అని అందరు రాళ్ళు తీసుకున్నారంట. ఎవరిని చంపడానికి? కాలేబు యెహోషువని చంపడానికి. యెహోవా ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అనగా, ఇప్పుడు 10వ వచనంలో దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుడు ఎంటర్ అయ్యాడు అక్కడ ప్రత్యక్ష గుడారములో. యెహోవా మహిమ, గాడ్స్ గ్లోరీ ఇశ్రాయేలుకు అందరికీ కనబడేసరికి రాళ్ళన్నీ కింద పడేసి గడగడ వణికిపోయారనమాట. దే సా గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమ మేఘాన్ని వారు ప్రత్యక్షంగా చూశారు. అంటే దేవుడు మోషే అహరోనులను కాపాడటానికి, యెహోషువ కాలేబులను కాపాడటానికి పరలోకం నుండి దేవుడు ప్రత్యక్ష గుడారం మీదకి ఏం చేశాడు? దిగి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుడు మనకు సహాయం చేయడానికి తన మనుషులను పంపిస్తాడు, తన భక్తుల్ని. కొన్నిసార్లు అవసరమైతే తానే మన దగ్గరికి కూడా వస్తాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు చివరికి?
దేవుడే వచ్చాడు. ఎప్పుడైతే దేవుని మహిమను వారు కళ్ళారా చూశారో ఆ రాళ్ళు అక్కడ పడేసి గడగడ వణికిపోయి భయంతో బిగుసుకుపోయారన్నమాట. దేవుడు ఆ రీతిగా అద్భుతంగా దేవుడు మోషే, అహరోనులను, యెహోషువ, కాలేబులను దేవుడు అద్భుతంగా కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? కలవరాలు కుటుంబాల్లో వస్తుంటాయి, సంఘములో వస్తుంటాయి, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారి మధ్య కూడా వస్తుంటాయి. ఏంటవి? కలవరాలు. కలవరం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం వ్యతిరేకత ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? ఇతరులు మన మీద సణుగుతున్నప్పుడు, గొణుగుతున్నప్పుడు, ఇతరులు తిరుగుబాటు చేస్తున్నప్పుడు, మన నాయకత్వాన్ని త్రోసిపుచ్చుతున్నప్పుడు, ఎదురు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే మోషే, అహరోనుల వలె దేవుని ఎదుట ఏం చేయాలి? మనం సాగిలపట్టం నేర్చుకోవాలి. అసలు ఆ టైంలో నోరు తెరిచి అరుస్తాం కానీ ప్రార్థన మాత్రం చేయం. మాటకు మాట అంటానికి గబగబా మాట్లాడుతూ ఉంటాం, పెద్ద స్వరం పెంచుతాం, నోరు తెరిచి వాళ్ళు పెద్దగా అరిస్తే ఇంకా పెద్దగా అరుస్తూ ఉంటాం. ఈ అరుపుల ద్వారా సమాధానం వస్తుందా? చెప్పండి. రాదు, రాదు, రాదు. సమాధానానికి రహస్యం అరుపులు కాదు, సాగిలపడి ప్రార్థన చేయటమే కావాల్సింది. మీ ఇంట్లో కలవరం ఉన్నదా? సంఘంలో కలవరం ఉన్నదా? సమాజంలో కలవరం ఉన్నదా? నువ్వు పనిచేసే చోట నీకు కలవరం ఉన్నదా? ఎక్కడ కలవరం ఎదురైతే అక్కడ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మోషే, అహరోనులు దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థించినట్లుగా, విజ్ఞాపన చేసినట్లుగా మనం దేవుని మీద ఆధారపడితే నీ కలవరాన్ని తొలగించడానికి అవసరమైతే దేవుడు కూడా దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? మోషే ప్రార్థన ఎలా ఉంది? ఎవరికి వాళ్ళమే మనం పరీక్షించుకుందాం. కుటుంబాల్లో, సంఘములో కలవరం పోవాలి అంటే మోషే, అహరోనుల వలె ప్రభువు సన్నిధిలో సాగిలపడి ప్రార్థించటం మనం నేర్చుకోవాలి. సాగిలపడి విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి. అలా చేయగలిగాడు కాబట్టే 40 సంవత్సరాల పాటు ఈ తిరుగుబాటు చేసే ప్రజలను ఏం చేశాడు? చక్కగా ముందుకి నడిపించాడు. మనమైతే కాడెక్కడ పడేసి ఇక నా వల్ల కాదని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళమే. అంత ఓర్పు, అంత సహనం, అంత విశ్వాసం ఎలా వచ్చిందంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎవరైతే ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడతారో వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సమాధానాన్ని అనుభవిస్తారు. ఏమనుభవిస్తారు? సమాధానాన్ని అనుభవిస్తారు. ఒక క్రాస్ రెఫరెన్స్ చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. చాలామంది జరిగిపోయిన దాన్ని బట్టి కలవరపడతా ఉంటారు, జరుగుతున్న దాన్ని బట్టి కలవరపడతా ఉంటారు. మరికొంతమంది భవిష్యత్తు గురించి కలవరపడతా ఉంటారు. ఎట్లా అదెట్లా, ఇదెట్లా అని. ఏం కలవరపడద్దు. కలువరి నాథుడు దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, వీలైతే మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. 1 నిమిషం తల్ల వంచి ప్రార్థన చేసుకోండి. నీ కుటుంబంలో కలవరం ఉన్నదా? సంఘములో కలవరం ఉన్నదా? సమాజంలో కలవరం ఉన్నదా? నీ హృదయంలో కలవరం ఉన్నదా? ఈ రాత్రి దేవుడు నీతో, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కలవరపడుతున్నప్పుడు, కలవరం చెలరేగుతున్నప్పుడు మోషే, అహరోనుల వలె సాగిలపడదాం దేవుని ఎదుట. ప్రార్థన చేసుకోండి మీ హృదయంలో. ప్రభువా, నాకు కూడా అలాంటి జ్ఞానం దయచేయి. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మోషే, అహరోనుల వలె నీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థించి నీవిచ్చే సమాధానం పొందుకునే కృపనిమ్మని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మోషే ప్రార్థనా జీవితంలో మరొక ఘట్టాన్ని మేము ధ్యానించడానికి మీరు కృప చూపించావు. నువ్వెంత గొప్ప దేవుడవు ప్రభువా.
నీ బిడ్డలు మీ సన్నిధిలో సాగిలపడి విజ్ఞాపన చేసినప్పుడు వారిని కాపాడటానికి నువ్వే దిగొచ్చావయ్యా. నీ మహిమ మేఘాన్ని దేవా ఈ భూమి మీదకు పంపించావు. నీ సన్నిధి వారి మధ్యలో ఉంచావు. అద్భుతంగా నీ బిడ్డలను కాపాడిన గొప్ప దేవుడవు తండ్రి. మేము కూడా మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబంలో, మా సంఘాల్లో, మా సమాజంలో కలవరం ఎదురైనప్పుడు ప్రభువా, వ్యతిరేకతలు ఎదురైనప్పుడు మోషే వలె నీ సన్నిధిలో మోకరించి సాగిలపడి విజ్ఞాపన చేసే మనసు దయచేయండి. దేని గురించి కలవరపడొద్దని మీ వాక్యములో సెలవిచ్చావు. మీ హృదయములను కలవరపడనీయకుడి అని సెలవిచ్చిన దేవా, మా చింత యావత్తు నీ మీద వేసి నీవిచ్చే ఆ సమాధానాన్ని మేము పొందుకునే కృప మీరు మాకు దయచేయండి. మరికొంత సమయం మేము విజ్ఞాపనలో గడపబోతూ ఉండగా మా మనవి ఆలకించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.